ఎమ్మెల్యే గారు వచ్చారు, టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకుర్రు, మమ్మల్ని పక్కన పెట్టిరు. ఇది జరుగుతుంది. ఇదేనా బర్రాబర్ బాధనా? మరి ప్రీతం గారు ఎంత బాధపడాలి? 2014లో అప్పటికి నేను జాతీయ కార్యదర్శి ఉన్నా, అద్దంకి దాకాని పక్క పార్టీ నుంచి తీసుకొచ్చిర్రు, జేఏసీ నుంచి తెచ్చిర్రు, టికెట్ ఇచ్చిర్రు. మరి ప్రీతం గారు అప్పుడు బాధపడలే? అప్పటికే నేను జాతీయ కార్యదర్శి ఉన్నా, అప్పటికే ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షుడు ఉన్నా, అప్పటికే నేను ఆ నియోజకవర్గానికి ఆస్పిరెంట్ ఉన్నా. మరి ఆనాడు అద్దంకి దయాకర్ని పార్టీ డిక్లేర్ చేయగానే నా కాంగ్రెస్ పార్టీ మిత్రులు ఎవరైతే ఈరోజు ఏడుస్తుర్రో వాళ్ళందరూ పోయి ఆయననే మా నాయకుడు అని చెప్పి జిందాబాద్లు కొట్టిర్రే. ఆనాడు ప్రీతం గారు బాధపడలే? బాధ ఉంటది. సరే డన్. 2014 అయిపోయింది. 14 నుంచి 18 దాకా మళ్ళా ఫీల్డ్ ఉంది ప్రీతం గాడే, ఇది కూడా చెప్తున్నా. ఓకే, దయాకర్ అన్న ఒక్కరోజు నియోజకవర్గం రానియట్లేదట. అడిగితే ఎందుకు ఇంటర్వ్యూలో కూడా ఉంది, నన్ను రానియట్లేదు భయ్, నేనేం చేయాలి? నేనేమంటా, పోవాలంటే ఎక్కడికైనా పోవచ్చు, ఏమన్నా పక్క దేశమా వీసా పాస్పోర్ట్ తీసుకోండి, కానీ అనేది ప్రీతం గారు పోవట్లే ఇప్పుడు. పోతున్నాం మరి మీ మీద అటాక్ ప్లాన్ చేసింది, మిమ్మల్ని కూడా రాకుండా బెదిరిస్తున్నట్టుంది. సావనికే సిద్ధం, కార్యకర్తల గురించి పోతాం, 100% పోతాం. ఏమన్నా వణుకు భయం ఏమన్నా పుట్టిందా? మళ్ళీ పోతారా ఈసారి అటాక్ వేస్తే? ప్రీతం గారిని చూస్తే ఎదుటోడు వనకాలే, ప్రీతం గారిని చూస్తే ఎదుటోడు వనకాలే. ప్రీతం గారు పులికడ పంజా కొడితే మళ్ళా మెదడు బయట పడాలి. అనేందంటే 18 మళ్ళా 18లో 4 సంవత్సరాలు మన నియోజకవర్గం రాకపోయినా ఆయనే మా నాయకుడు అని చెప్పి మా వాళ్ళందరూ మళ్ళా వేరే మళ్ళా ప్రీతం గారికి బాధ కలగలే. అప్పటికే నేనేమన్నా సీనియర్ నాయకుడు అయినా, అప్పటికే 2014లో పోరగాను అనుకో, 18లో అయితే కొంచెం సీనియర్ అయినా కదా, ఆనాడు కూడా నేను బాధపడ్డా కదా. ఈ రోజు పక్కపాటోడు వచ్చి మీ మండలాలల్లో పెత్తనం చేస్తున్నాడు అని చెప్పి మీరు బాధపడుతుర్రే. ప్రీతం గారు 14లో 18లో పడ్డ బాధ ఎందుకు ఆ రోజు కనిపించలే? అయినా నేను ఆ కార్యకర్తలతో ఉన్నా అంటున్నా. 23లో మళ్ళా కాలం చాలా గొప్పది, తిప్పి కొడుతుంది అన్న, చాలా గొప్పది. నువ్వు చేసిన దాన్ని తిప్పి కొడుతుంది అంటున్నా. వెంటనే వచ్చేసింది చూడు. నేనేమంటున్నా, 2023లో కూడా నాతో పాటు ఉన్న వాళ్ళందరూ టికెట్ రాకపోయిన తర్వాత కనీసం నాకు ఫోన్ చేయలేదు, ఒక్కడు కూడా ఫోన్ చేయలే. జెండాలు నేను పంపించిన, ప్రోగ్రాంలు నేను చేసిన, ఆర్థికంగా నేను పంపించిన. మన ఆయన చనిపోయిన తర్వాత నాకు అక్రమంగా సంపాదించే అలవాటు లేకపోయి ఆయన కష్టపడి సంపాదించిన భూమి అమ్ముకొని పైసలు పెట్టిన. కనీసం అరే అన్న టికెట్ రాలే అన్న, ఏం కాదన్నా మేము నీతో ఉన్నాం, మనోధైర్యం ఇచ్చేటోళ్ళు లేడే, ఒక్కని డోర్ వేసుకొని ఏడ్చుకుంటూ కూర్చున్నా.